పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉలికందకొండ సింగిల్ విండో చైర్మన్ యుద్ధం రమణ తెలిపారు. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లో వైద్యులు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కల్లూరు మండల తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జీవీఎం రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు రామాంజనేయులు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త చింతా సురేష్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పాపం ఫండ్స్ కూడా సారు ఎమ్మడిబడి ఇప్పిస్తా అని చెప్పి పాపం హామీ ఇవ్వడం మాకు ధన్యవాదాలు. అంతేకాదు ఇక్కడ కట్టింది మనం గుడి హాస్పిటల్ కాదు. నిన్ననే అఖండ సినిమాకు పోయినా అనుకోకుండా మీరు అందరూ ఏమనుకోద్దండి, రాత్రి 10 గంటలకు 2 గంటలకు వచ్చినాను, చిన్నగా ఏమనుకోద్దండి. ఇక్కడ వచ్చింది హాస్పిటల్ కాదు, ఇది ఒక గుడి. నిన్న అఖండ సినిమాలో చూపించింది అదే హాస్పిటల్. దేవుడు అనే వాళ్ళు ఏ విధంగా వస్తారు అంటే అది చెప్పలేము. ఒక ఆఫీసర్స్ రూపంలో రావచ్చు, ఏ రూపంలో రావచ్చు. ఈ గుడి అనేది ఎందుకంటున్నా అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది వచ్చేది తీర్చేది ఒక్క హాస్పిటల్నే. ప్రతి మనిషికి ఖచ్చితంగా ఇబ్బంది ఏదో ఒకరు వస్తుంది. అలాంటిది మన ఊర్లో ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించడం అనేది చాలా అభినందము. అంతేకాదు ఇక్కడ డే నైట్ వర్క్ చేయడానికి కొంచెం స్టాఫ్ ఇబ్బందిగా ఉన్నది. దయచేసి అక్కగారు డిఎంహెచ్ఓకి చెప్పి, కలెక్టర్ గారిని చెప్పి కానీ మాకు ఇక్కడ డే నైట్, ఎందుకంటే ఈ ఊరికి దగ్గరలో చాలా పల్లెలు ఉన్నాయి. అందరము రాత్రుల పూట వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది అక్క. దయచేసి వీళ్ళకు స్టాఫ్ని సహకరించవలసిందిగా కోరుచున్నాం అక్క.